సత్యనిష్ఠుడు తన చర్చను కొనసాగించుటకు శిష్యుల ముందు కూర్చున్నాడు. అప్పుడు శ్రావణభూతి పైకి లేచి, గురువుగారు, మాకు ధ్యానం అనేది మొదట్లో మంత్రజపం నేర్పారు. ఇప్పుడు జ్ఞానాలకల్లా అతి ఉత్తమమైన జ్ఞానం ఏది తెలియజేస్తారా అని అడిగాడు. నాయనలారా, తల్లులారా, మీరు ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. ఒక ఊరి మధ్యలో ఒక కొలను ఉంటే అనేక దారుల గుండా అనేక మంది వచ్చి ఆ కొలంలో నీటిని ముంచుకొని వెళ్తారు. అంటే దారులు వేరైనా గమ్యం ఒకటే, ఆలోచనలు వేరైనా లక్ష్యం ఒకటే. అదేవిధంగా ధ్యానం అనేక విధాలుగా చర్చించబడుతూ ఉంటుంది, సాధన చేస్తూ ఉంటారు. అయితే అతి ఉత్తమమైన జ్ఞానం మన రాజయోగ శాస్త్రంలో పతాంజలి మహర్షి గారు సూచించినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ధ్యానం. ఈ ధ్యాన విధానం మీరు ఏకాగ్రతతో నేర్చుకోవలసి ఉంటుంది అని అనగానే మరలా శ్రావణభూతి లేచి, గురువుగారు, మొదట మాకు యోగం అనే దాని గురించి కొద్దిగా చెప్పారు, మరలా అనేక అనుమానాలు నాలో కలుగుతున్నాయి, దయచేసి మరలా ఒకసారి యోగం గురించి చెప్తారా అని అడిగాడు. సత్యనిష్ఠుడు శ్రావణభూతి కొద్దిగా మందమతి అని ఆయనకు తెలుసు. అయినా అతని యొక్క సేవ నిస్వార్థమైంది. అయితే కొంచెం శ్రద్ధ అని తెలుసు. ఆయన శ్రావణభూతిని చూసి ఈ విధంగా అన్నాడు. ఒక రాజుగారి తోటలో ఒక పెద్ద ఈగ ఉండేది. ఆ ఈగ ఎప్పుడు కూడా ఎగురుతూ ఎగురుతూ పువ్వుల మీద ఉన్నటువంటి తేనెను తీసుకుంటూ ఆహారంగా ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా దాని పేరు అది మర్చిపోయింది. ఎంత గింజుకున్నా దాని బుర్రలోకి దాని పేరు గుర్తుకు రాలేదు. అప్పుడు ఆ ఈగ అక్కడే ఉన్న తోటమాలిని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా పేరేమిటో నాకు చెప్తారా అంది. ఆ తోటమాలి విసుక్కొని, నీ పేరు నాకేం తెలుసు, నేను కోసే మందార పుష్పాన్ని అడుగు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ ఈగ, తోటమాలి కోసే మందార పుష్పమా, నా పేరేమని అడిగింది. అప్పుడు ఆ మందారము, నీ పేరు నాకేం తెలుసు, నన్ను మాలగా కట్టే ఆ యొక్క అవ్వను అడుగుపో అంది. ఆ ఈగ తోటమాలి కోసే మందారాలని మాలగా కట్టే అవ్వ, నా పేరేమైంది. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ, నాకేం తెలుసు, నీ పేరు నాకు కూడా తెలియదు, నీవు నా మనవడిని అడుగుపో అని చెప్పింది. ఆ ఈగ మరలా ఇలా అనుకుంది, మందారాలు కోసే తోటమాలి కోసిన మందారాలు మాల కట్టే అవ్వ యొక్క మనవడా, నా పేరేమని అడిగింది. అప్పుడు వాడు, నాకేం తెలుసు, నేను కట్టెలు కొట్టే గొడ్డల్ని అడుగు అన్నాడు. అప్పుడు ఆ ఈగ తోటమాలి కోసే మందారాలను మాల కట్టే అవ్వ యొక్క మనవడా, నా పేరేమని అంది. నీ పేరు నాకేం తెలుసు, నేను కొట్టి చెట్టుని అడుగు అన్నాడు వాడు. అలా ఆ ఈగ తోటమాలి కోసే మందారాలను మాల కట్టే అవ్వ యొక్క మనవడి చేతుల గొడ్డలి, నా పేరేమంది. అప్పుడు ఆ గొడ్డలి, నాకేం తెలుసు, నేను కొట్టి చెట్టుని అడుగు అంది. మరలా తోటమాలి కోసే మందారాల మాల కట్టే మనవడి చేతుల గొడ్డలి కొట్టి చెట్టు, నా పేరేమి అడిగింది. నీ పేరు నాకేం తెలుసు, నా పైన ఒక చిలక ఉంది, దాన్ని అడుగుపో అంది. అది మళ్ళా ఇలా అనుకున్నది, తోటమాలి కోసే మందారాలను మాల కట్టే అవ్వ యొక్క మనవడి చేతుల గొడ్డలి కొట్టే చెట్టు పైన ఉన్న చిలక, నా పేరేమంది. అప్పుడు ఆ చిలక, నీ పేరు నాకేం తెలుసు, నేను తాగే నీళ్ళని అడుగుపో అని కొలను చూపెట్టింది. అప్పుడు మళ్ళా ఈగ తోటమాలి కోసే మందారాలు మాల కట్టే అవ్వ యొక్క మనవడి చేతుల గొడ్డలి కొట్టే మాను మీద చిలక తాగే నీళ్ళ, నా పేరేమంది. ఇప్పుడు ఆ నీళ్లు, నీ పేరు నాకేం తెలుసు, నా నీళ్ళల్లో ఉండే చేపను అడుగుపో అంది. ఈగ మరలా ఇలా అనుకుంది, తోటమాలి కోసే మందారాలు మాల కట్టే అవ్వ యొక్క మనవడి చేతుల గొడ్డలి కొట్టే మాను మీద చిలక తాగే నీళ్ళల్లో చేప, నా పేరేముంది. అప్పుడు ఆ చేప కూడా, నీ పేరు నాకు తెలియదు, గట్టు మీద మేస్తున్న కోడిని అడుగుపో చెప్పింది. మళ్ళా మొదటి నుంచి తోటమాలి కోసే మందారాలు మాల కట్టే అవ్వగారి మనవడి చేతుల గొడ్డలి కొట్టే మాను మీద చిలక తాగే నీళ్ళల్లో చేప చెప్పిన ఓ కోడి, నా పేరేమి అంది. కోడి దగ్గరికి వెళ్ళి,
కోడి దగ్గరకు రాని సైగ చేసింది. దగ్గర రాగానే కికికి నీ పేరు ఈగ అని గబక్కని ముక్కుతో ఆ ఈగను కరుచుకొని మింగేసింది అని చెప్పి సత్యనిష్ఠుడు, దీనివల్ల మీకు ఏమర్థమైంది? నోటిలో ముద్దను నేరుగా పెట్టుకోవచ్చు, కానీ తలగుట్టు చుట్టూ తిప్పి మళ్ళీ నోట్లో పెట్టుకోవాలన్నట్లుగా ఉంది మన శ్రావణభూతి కథ. ఈ శ్రావణభూతి నీవు కొద్దిగా జ్ఞాపక శక్తి పెంచుకోవాలి అని అన్నాడు. నీ యొక్క కోరికను నేను ఎందుకు కాదనాలి? చెప్తాను విను. యోగము అంటే ఇది వరకు మనం అనేకం చెప్పుకున్నాం. రాజయోగ సారానుసారం యోగం అంటే ఒక ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం, మనోవికాసం, ఆత్మవిశ్వాసం, ఒక పరిపూర్ణ ఆరోగ్యం, ఒక పరిపూర్ణ సంతోషం, జీవిత సారాంశం, జీవన వికాసం, నిర్భయత్వం, నిశ్చలత్వం కలిగిన శక్తి, నిర్మలంగా ఉండగలిగే ఒక శక్తి, వికాసం, మానసిక స్థైర్యం, వీరోచిత శక్తి, ధైర్యం, సాహసం, జీవిత వికాసం, 64 కళలో ఆనందించేటటువంటి ఒక అద్భుత మహిమ, ఎటువంటి పనినైనా ఎటువంటి విద్యనైనా అతి నైపుణ్యంతో చేయగలిగినటువంటి ఒక అద్భుత శక్తి, జీవిత అర్థం, జీవిత పరమార్థం తెలిపే జ్ఞానం, ఇక దయ, జాలి, ప్రేమ, పవిత్రత, స్వచ్ఛత, పరిశుద్ధత, ఇలాంటి శక్తులన్నిటినీ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన మానవులలో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి. ఈ చైతన్యమే లేకుంటే పైన చెప్పుకున్నవన్నీ లేవు. అర్థమైందనైనా శ్రావణభూతి? ఆ చైతన్య శక్తిని గూర్చి ధ్యానం ద్వారా మనం గ్రహించి నీవే అసలు చైతన్యానివి, నీవు ఈ శరీరం కాదు అని తెలియబెట్టేటువంటి ఒక అద్భుతమైన ధ్యానమే రాజయోగ ధ్యానం అని యోగులు అంటూ ఉంటారు. యోగ సాధన చేసిన వారు కూడా ఇదే తెలుపుతారు అని అన్నాడు. అప్పుడు శ్రావణభూతి, క్షమించండి గురువుగారు, ఇక మీదట నేను శ్రద్ధగా అన్నింటినీ గుర్తుపెట్టుకుంటాను అని కూర్చున్నాడు. అప్పుడు నర్మద పైకి లేచి, గురువుగారు మీరు చాలా మంచి ఉపమానం చెప్పారు, ఇప్పుడు మాకు ఆ ధ్యానాన్ని నేర్పుతారా అని అడిగింది. ధ్యానం వలననే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలననే చైతన్యం తెలుస్తుంది, చైతన్యం తెలుసుకున్న వారు నిత్యానందంగా జీవిస్తారు, వారికి ఈ భౌతిక ప్రపంచంతో పని ఉండదు అని రాజయోగ సారాంశం తెలియజేస్తుంది. ఈ ధ్యానం మహోన్నతమైంది. ఎవరూ మధ్యవర్తిత్వం లేకుండా, మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని దర్శించాలి అంటే ఒక క్రమ పద్ధతిలో పోవాలి, అదే ధర్మం. అన్నీ ఉన్న ఆ తర్వాత తెరను తొలగించే పూజారి అనుమతి కూడా కావాలి. ఈ ధ్యానం ద్వారా అలాంటి మధ్యత్వాలు ఏమీ ఉండవు. మంత్రితో సరాసరి మనమే మాట్లాడవచ్చు, ఆయన ఉపదేశాలు మనమే స్వయంగా వినవచ్చు. అదే రాజయోగం. దీనికి రాజయోగం అనేటువంటి పేరుని పెట్టడం పతంజలి మహర్షి గారు తెలియజేశారు. ఇప్పుడు పరమ గురువు అయినటువంటి ఆ పరమాత్ముడు, అటువంటి గురువుని మనం స్తుతించాలి. ఆయన గురువులకే గురువు, సనాతన ధర్మానికి ప్రభువు అని. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్.